లింగంపాడు టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అయితే రోడ్లు డ్రైనేజీలు నిర్మించలేదంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ రాజుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, లింగంపాడు టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఏంటి ఉద్రిక్తతకు కారణం? వరుసగా గత వారం రోజుల నుంచి కూడా టీడీపీ వైసీపీలు పూర్తి స్థాయిలో ఎన్నికల సంబంధించి వాళ్ళైతే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఈ నేపథ్యంలోనే భీమడోలు మండలంలో, ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కూడా భీమడోలులోనే ఉంటారు. దానికి సమీపంలో ఉన్నటువంటి లింగంపాడు అనే గ్రామంలో రాత్రి ఎన్నికల ప్రచారం నిమిత్తం మొత్తం భారీగా టీడీపీ కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం చేయడానికైతే గన్ని వీరాంజనేయులు అతని అనుచర వర్గం అంతా వెళ్ళడైతే జరిగింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి యువకులు, వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈ తమ గ్రామానికి సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు, ఇప్పటి వరకు రోడ్లు డ్రైనేజీలను కూడా కనీసం అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల్ని నిలదీసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. రెండు వర్గాలకు మధ్య ఆ తోపులాటతో ప్రారంభమైనటువంటి ఈ గొడవ తీవ్ర ఉద్రిక్తగా అయితే దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పిడిగుద్దులు గుద్దుకోవడంతో కొంతమంది వైసీపీ కార్యకర్తలకు ఆ గాయాలవడంతో వారిని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అక్కడ పోలీసుల పర్యవేక్షణలో ఏ విధమైనటువంటి ఇంకా ఆ పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు దారి తీయకుండా ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.